అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరంతా కూడా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు ఇంతవరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 39వ కీర్తన 39వ కీర్తనలో నుంచి 7వ వచనం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. చూడండి, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను అంటున్నాను అనమాట. భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నిన్నే నమ్ముకుని ఉన్నాను, నిన్నే ప్రార్థిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎవరికి కనిపెట్టుకుందని? ఎవరి కోసం నేను కనిపెట్టుకున్నాను? నువ్వే దేవుడువు, నిన్నే నమ్ముకుని ఉన్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ లోకంలో మనము చూడండి, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు, కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం గుండా వెళుతున్నప్పుడు, వ్యాపారం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, కుటుంబంలో సమస్యలు అధికమవుతున్నప్పుడు, ఇలాగా మనము ఏం చేస్తామంటే ఆ సమయంలో చూడండి, భర్త సడన్గా కోపంలో ఇంట్లో వచ్చిన సమస్యల ద్వారా భార్యని కొట్టినాడంటే మరి ఏం చేస్తారంటే వెంటనే సమస్యలు అయినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఒక వస్తువు తీసుకుంటారు. ఏంటది? మొబైల్ ఫోన్ తీసుకొని వెంటనే అమ్మగారికో, లేకుంటే తండ్రికో, లేకుంటే బంధువులకో, లేకుంటే అన్నగారికో, అక్కగారికో ఫోన్ చేసి ఇలాగ జరిగిందని వివరాలన్నీ కూడా చెబుతూ ఉంటారనమాట. అంతే కదా? వివరాలన్నీ కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళకి వేరే ఆ పరిస్థితుల్లో వేరే మార్గం తెలియదు వాళ్ళకి. కానీ భక్తుడైనటువంటి దావీదు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడంటే, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన కుటుంబంలో ఆయన దావీదు ఆ సమస్యకు పరిష్కారము ఎలాగా కనుగొన్నాడంటే చూడండి, ప్రభువా అని దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించి నిన్నే ప్రార్థిస్తున్నారయ్యా, నీ కొరకు కనిపెట్టుకున్నాను, నాకెవరున్నారయ్యా, నువ్వు కాక నాకెవరుకున్నారు, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం కదా ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము, నువ్వు కాదంటే వేరు ఎవరున్నారు మాకు? ఎవరి దగ్గరికి వెళ్ళమనం? మమ్మల్ని చేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మమ్మల్ని సృష్టించిన దేవుడివి, మమ్మల్ని ఆదరించే దేవుడివి, మమ్మల్ని ఎన్నో మొక్కి కన్న దేవుడు కాబట్టి నిన్నే ప్రార్థిస్తున్నామయ్యా, నీ కొరకు కనిపెట్టుకుంటున్నామయ్యా, దయతో మమ్మల్ని క్షమించి నాయన, మా అపరాధం క్షమించి నాయన ప్రభు, నువ్వు క్షమించుకుంటే ఎవరు క్షమిస్తారని దేవుని సన్నిధిలో పడి ఆయన కన్నీరు గార్చి మోకరించి ప్రార్థించడం, మొరపెట్టడం మనం చూస్తున్నాం అన్నమాట. సమస్యకి ఈరోజు పరిష్కారం దొరకాలంటే పక్కన వారితో మాట్లాడితే పరిష్కారం తీరదు. నీ బంధువులతో మాట్లాడితే ఫోన్లు చేసి అన్ని జరిగినన్ని చెప్పుకుంటుంటే పరిష్కారం జరగదు, తగ్గిపోదు. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆ మాట ఈ మాట చెప్పి నీకు ఇంకా రెచ్చగొడతారు, సమస్య దాన్ని పెద్ద చేస్తారు, పరిష్కారం తీరదు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మోకరించి దావీదు వెళ్ళే, ప్రభువా నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా, నువ్వు కాదంటే ఎవరున్నారు మాకు? నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం నాయన తండ్రి అని దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు మొరపెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిజంగా దావీదు శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి మనం కానీ ప్రార్థిస్తే పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలుసుకున్నాడు. అందుకని నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రభా, ఈ లోకంలో సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఈ దేవుడు మాకు సహాయం చేయలేడు, ఎవరు కూడా మమ్మల్ని సృష్టించలేదు, మాకు పరిష్కారం ఎక్కడికి వెళ్ళినా దొరకలేదయ్యా, నిన్నే ప్రార్థిస్తున్నాం ప్రభా, నీవే మాకు దేవుడు, నీవే మాకు ఆధారకర్తవయ్యా, నువ్వు కాదంటే మేము ఎక్కడికి వెళ్ళగలం తండ్రి, నువ్వు మా తండ్రివి, మా నాన్నవి, నీ సన్నిధిని ఆయన ప్రభా మోకరించి అయ్యా అడుక్కుంటున్నాడే ప్రభా, నిన్నే ప్రార్థిస్తున్నాను, మీరు ఎవరి కోసం మేము కనిపెట్టుకోవాలయ్యా, నేను కాక నాయన, నువ్వు లేకుంటే ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా, అందుకని నిన్ను కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా అని దావీదు ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకుని ఉన్నానయ్యా, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు అన్నమాట. నిన్నే నేను ప్రార్థిస్తున్నాను అని ఎంత చక్కగా అతడు మనము
దావీదు దేవుని సన్నిధిలో అడగడం మనం చూస్తున్నాము. నిజంగా అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మనం చేయాల్సినది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రభువా మోకాళ్ళుని, అయ్యా ఈ పరిష్కారానికి నాకు జవాబు తెచ్చి, ఈ సమస్యల నుంచి మాకు విడుదల తెచ్చి అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. బ్యాగ్ గుడ్లో పెట్టుకొని వెళ్ళిపోతే ఇంటికి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. బ్యాగ్ బట్టలు ఎత్తుకొని వేరే ఊరికి వెళ్ళిపోవడం ద్వారా భార్య బిడ్డని విడిచిపెట్టి నీ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇంట్లో సమస్యలు వచ్చినని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే కుటుంబంలో సమస్యలు తీరవు. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి విషయం అంటే, దేవా ఇన్ని కనిపెట్టుకుని ఉన్నాం ప్రభువా, అయ్యా నువ్వు తప్పక దేవుడు ఎవరున్నారు, నువ్వు తప్పక మాకు ఈ లోకంలో దైవం ఎవరు, అందుకని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన నిన్నే ప్రార్థిస్తున్నావు, నిన్ను నమ్ముకుని ఉన్నాం కదా ప్రభువా, మాకు ఎవరున్నారని దావీదు ప్రార్థన చేసినట్లు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా దేవుని కనిపెట్టుకుంటావా? దేవుని కొరకు ఆయన నిన్ను సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడిని ప్రార్థన చేయగలుగుతావా? ఆయన కొరకు ఎదురు చూస్తావా? కనిపెట్టుకుంటావా? ఎవరు కూడా నిన్ను సమస్యలను చూపించలేరు. సమస్య ఎక్కువ చేసేవాళ్ళే కానీ బంధువులు, మిత్రులతో, సహోదరులు, అక్కం పక్కన వాళ్ళంతా కూడా సమస్యకి పుండి మీద కరం తిన్నట్లు సమస్య ఎక్కువ చేస్తారని కానీ వాళ్ళకు మాత్రం దయచేసి మీ ఫోన్ చేయడానికి వెళ్ళొద్దండి. కుటుంబంలో సమస్య వచ్చిందా, గొడవలు వచ్చినాయా, భర్త నిన్ను కొచ్చాడా, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రభువా నీవే మాకు దైవం, నిన్నే కనిపెట్టుకున్నాం, ఇంకెవరున్నారయ్యా మాకు ఈ లోకంలో నువ్వు కాదంటే అని దేవుని సన్నిధికి మోకరించినవంటే, చేతులు ఎత్తినవంటే ఆకాశం వైపు దేవుడు కన్నీళ్లు కార్చి కరిగిపోయి దేవుడు నిన్ను హత్తుకుంటాడు. నీ సమస్యకు పరిష్కారం దయచేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్నా మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రతి సమస్యలను విడిపించి మిమ్మల్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, బంగారు పాదములు కోటాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రేమించిన ఆయన ఇంత చక్కని వర్తమానం వాగ్దానం మాకు ఇచ్చిన తండ్రి, నిజంగా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు దావీదు నాయన మాకు నేర్పించినటువంటి మంచి పద్ధతి ఏంటంటే నాయన మరి దేవుని కోసం కనిపెట్టుకొని ప్రార్థించాలని నిన్నే నమ్ముకున్నాను ప్రభా, నీ కొరకు కనిపెట్టుకున్నావు. నువ్వు విడిచిపెడితే మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా. నువ్వు తప్పుగా మాకు దైవం లేదు, దేవుడు లేడు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. నీ కొరకు కనిపెట్టుకున్నాం ప్రభా. మేము ఎవరి కోసం కనిపెట్టుకోవాలి ఇంకా నాయన ప్రభా, నువ్వే మా తండ్రివి కదా, నీ దేవుడు కాబట్టి నాయన నిన్నే ప్రార్థిస్తున్నామని దావీదు ఈరోజు ఎంత చక్కగా మాకు నేర్పించినాడు తండ్రి యేసయ్యా. నిజంగా నిన్నే ప్రార్థిస్తున్నాం, నిన్నే కనిపెట్టుకున్నాం ప్రభా. సమస్యలు గుండా వెళ్తున్న వారందరికీ విడుదల తెచ్చేయండి తండ్రి. అప్పుల గుండా వెళ్తున్న వారికి గొప్ప విడుదల తెచ్చేయండి. అనారోగ్య సమస్యలు గుండా వెళ్తున్న వారికి స్వస్థతను అనుగ్రహించి కృప చూపించండి. ఉద్యోగం లేక బాధపడుతున్నందుకు మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి. ఆయా సమస్యకు పరిష్కారం తెచ్చే తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. ఆయా ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని, రక్షించమని యేసయ్యా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.